అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అద్భుతమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ మరియు స్నాక్ బ్రెడ్ ఆమ్లెట్ చూద్దాం. ఇది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇంట్లోనే రుచితో సాఫ్ట్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. బ్రెడ్ ఆమ్లెట్ కోసం 2 లేదా 3 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్ మిక్సింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా తీసుకున్న కోడిగుడ్డుని 2 కోడిగుడ్లని ఈ విధంగా పగలగొట్టి వేయండి. ఇదే విధంగా 2 కోడిగుడ్డును కూడా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఎగ్ పగలగొట్టి వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక మిర్చి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో చిటికెడు పసుపు మరియు కారానికి తగ్గట్టు 1/2 టీ స్పూన్ వరకు కారం, రుచికి తగినంత సాల్ట్ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా ఒక స్పూన్తో కలుపుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కలిసేలా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్లో సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా మనం బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లప్పీగా వస్తుంది. అందుకోసం మీరు ఎంత వీలైతే అంత ఈ మిశ్రమాన్ని బీట్ అనేది చేసుకోవాలి. ఎక్కువగా కలపడం చేసుకోండి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కోసం మనం 2 ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ను తీసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ను తీసుకొని బౌల్లోకి వేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. మనకు ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న 2 బ్రెడ్ ముక్కలను ఈ ఆయిల్లో డిప్ చేస్తూ 2 వైపులా లైట్గా జస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసులను 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తక్కువ మంటపై టోస్ట్ చేసి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ ఈ విధంగా జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ ప్యాన్ అంతటా సమానంగా పరుచుకునేలా పోయండి. ఈ విధంగా ఆమ్లెట్ పైభాగం కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మనం టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ను
ఎగ్ మిశ్రమంపై ఉంచి వెంటనే రెండో వైపు కూడా తిప్పండి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల బ్రెడ్కు రెండు వైపులా ఎగ్గు మిశ్రమం అంటుకుంటుంది. ఆమ్లెట్ కింద భాగం కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పండి. ఇప్పుడు ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ చుట్టూ ఉన్న ఆమ్లెట్ అంచులను లోపలికి మడత పెట్టండి ఈ విధంగా. ఆ తర్వాత ఒక బ్రెడ్ స్లైడ్ను మరొక బ్రెడ్ స్లైస్ పైకి శాండ్విచ్ లాగా మడత పెట్టండి ఈ విధంగా. ఆ తర్వాత రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు తక్కువ మంటపై ఒత్తుకుంటూ కాల్చండి. అంతే, ఎంతో టేస్టీ వేడి స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఫైనల్గా మనకు ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఈ బ్రెడ్ ఆమ్లెట్ పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, ఫైనల్గా మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.